సూపర్ 6 హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శ్రీ శక్తి పథకం ఈ రోజే ప్రారంభమైంది। ఈ కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అదే విధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు। సూపర్ 6 హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శ్రీ శక్తి పథకం ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది। దీని గురించి మాట్లాడడానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం। సార్ చెప్పండి, శ్రీ శక్తి పథకం ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి సంవత్సరం దాటింది। ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే ప్రామిస్ చేశాడో సూపర్ 6 పథకాల్లో అన్ని పథకాలు సంవత్సరం లోపల అమలు చేయడం జరిగింది। లాస్ట్గా ఈ శ్రీ శక్తి పథకాన్ని, ఉచిత బస్సు పథకాన్ని, ఆడవాళ్ళకి ఉచిత బస్సు పథకాన్ని ఈరోజు భారీగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో భారీగా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది। దానికి ఉవ్వెత్తున మహిళలందరూ వచ్చి ప్రతి సెంటర్లో ఆ బస్సుల్లో ఎక్కి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి। ఈ విధంగా ఈ ప్రోగ్రాము మంచిగా బాబు గారు సూపర్ 6లో లాస్ట్ ప్రోగ్రాంగా పెట్టి చాలా గ్రాండ్గా చేసినందుకు మహిళలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు। అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ పథకాన్ని ఈ విధంగా అమలు చేసిన మన కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు। సో మహిళలందరూ ఏం చెప్తున్నారు సార్ మీ దగ్గర? ఎలా ఉందంటే చూస్తున్నారు కదమ్మా, అలా ఏ విధంగా ఆనందంగా ఉన్నారు, ఏ విధంగా కోలాహలంగా ఉన్నారు, నిజంగా వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు। ఇది పేద మహిళలందరికీ కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అందరికీ కూడా చాలా మంచి పథకం ఇది। వాళ్ళ ఖర్చుల్లో చాలా మంత్లీ వాళ్ళు ఉన్న బడ్జెట్లో చాలా వరకు ఇది వాళ్ళకి మిగిలే కార్యక్రమం, వాళ్ళకి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఇది। అయితే ఈ ప్రోగ్రామ్ ని మంత్రి నారాయణ గారు అదే విధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఒకే బస్సులో ఈరోజు ముఖ్యంగా ఈ పథకాన్ని మన ఎంపీ, మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు ఈరోజు ఇద్దరు ఒకేసారి ఒకే బస్సులో ప్రయాణిస్తూ ఈరోజు ఈ పథకాన్ని నెల్లూరులో ప్రారంభించడం జరిగింది।
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.